ఈ రకంగా ఆయన ఒకే అవతారంలో అనేక లీలలు ప్రదర్శిస్తే ఒక లీల చాలా గొప్పది. అక్కడ మనుషుల్లో ఉండే రకరకాల భావాలన్నీ కృష్ణుడు చూశాడు. ఒకే పని ఇంతమంది చేత ఎలా ఆలోచింపజేసిందా, దీన్ని ఉల్లేఖాలంకారం అంటారు సాహిత్యంలో. ఒకే వస్తువు 10 మందికి 10 రకాలుగా కనపడడం ఉల్లేఖాలంకారం. జరిగిన సంఘటన ఒక్కటే, దాన్ని ఒకడు ఒకలా చూస్తాడు, ఇంకోటి ఇంకోలా చూస్తాడు. అది కృష్ణుడి జీవితంలో జరిగింది. ఎక్కడ గోవర్ధనోద్ధారణగా ప్రోక్షిప్త గోవర్ధనగా, ఆయన గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఎవరి మనోభావాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు కృష్ణకార్ణామృత కవి లీలాసుకుడు. ఆనందేన యశోదయ సమదనం గోపాంగనాభిశ్చిరం సాశంకం బల విద్విషా సకుసుమం సిద్ధై పృథివ్యా ఆకులం శీర్ష్యం గోపకుమారకై సకరుణం పౌరై జనై సస్మితం యో దృష్ట సఖపాతునో మురరిపుః యో దృష్ట సఖపాతునో యో దృష్ట సపునాతునో మురరిపుః ప్రోక్షిప్త గోవర్ధనగా. ఆయన చిటికెన వేలుతూ గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు జరిగిన ఆశ్చర్యం. ఎప్పుడూ దేవుణ్ణి పూర్తిగా నమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, సగం నమ్మేవాళ్ళే ఎక్కువ ఉంటారు. పూర్తిగా నమ్మని వాళ్ళు కూడా తక్కువే ఉంటారు. పూర్తిగా నమ్మని వాళ్ళు కూడా తక్కువే ఉంటారు. పూర్తిగా నమ్మేవాళ్ళు కూడా తక్కువే ఉంటారు. సగం నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం అంతా అదే గ్యాంగు. మనలో సుమారుగా 90% మంది అదే గ్యాంగు. ఒకడు ఎవడన్నా పూర్తిగా నమ్మాను అన్న వాడు 90% నమ్ముతాడు, 10% నమ్మడు. ఆ పూర్తిగా నమ్మడమే ముఖ్యం. కొంతమంది నమ్మలేదు. ఆయన కింద ఉన్న పర్వతం తీసి పైకెత్తి ఇలా నిలబడితే కుడి చేతి చిటికిన వేల మీద ఇలా పట్టుకుంటే కొంతమంది బయట నిలబడ్డారు. ఏమో కుర్రాడు కింద పడేస్తాడేమో. కింద పడేసేవాడు పైకి ఎలా ఎత్తాడయ్యా, బుర్రందా నీకు? కింద పడేసేవాడైతే పైకి ఎలా ఎత్తాడు? పైకి ఎత్తినప్పుడే నమ్మకం కలగాలి కదా. కలగలేదండి, కలగలేదు. ఇంకా ఒకళ్ళు ఉన్నారట, దాని మీద చమత్కారాలు చెప్పేవారు. మా చిన్నతనంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పాడు, మహానుభావుడు, బ్రహ్మలోకంలో ఉంటాడు ఆయన. భలే చమత్కారం చెప్పేవాడు. ఒకడు గొడుగు కట్టుకుని నిలబడ్డాట, బయట వాన వస్తుంది కదా, గొడుగు పట్టుకుని నిలబడ్డాట. ఆ గొడుగుతో సహా కిందకు వచ్చాట. ఒరే కృష్ణుడు గోవర్ధనం ఎత్తాడు కదా, నువ్వు గొడుగుతో సహా ఎందుకు వచ్చావంటే, ఒకవేళ కుర్రాడు మోయలేక కింద పడిపోతే గొడుగుతో ఆపుదామని అన్నట్ట. నమశివాయ. వీడు సగం నమ్మిన బాపతంటే. ఆ కుర్రాడు నిజంగా గోవర్ధన పర్వతం మోయలేని వాడెత్తే పైకెత్తాడా? వాడిని పైకెత్తడం చూసావు కదా, నువ్వు నమ్మాలి కదా. నువ్వు మళ్ళీ గొడుగు కట్టుకొస్తావేట ఇక్కడికి, నీ గొడుగు ఆపుతుందా? ఇదే సగం నమ్మడం అంటే. ఆయన చెప్పేవాడు ఈ చెరువుకి ఇలా ఉంటారు అబ్బాయి కొందరని. అలాగా సగం నమ్మి సగం నమ్మని మేళానికి కృష్ణుడు చెప్పిన జవాబు ఏమిటంటే, ప్రోక్షిప్త గోవర్ధనగ బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జలండోజని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శైలంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ ఈ శైలంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలలాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. నేను చిన్నపిల్లాడిని, కొండ చాలా పెద్దది, వీడు మొయ్యగలడం లేదో అని అనుమానించి మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇంద్రుడు రాళ్లవాన కురిపిస్తున్నాడు, అది వడగళ్లవాన కాదు, రాళ్లవాన. చచ్చిపోతారు బుర్రలు పగిలిపోయి. వాడి సంగతి నేను చూసుకుంటా, మీరు నా మీద నమ్మకంతో కిందికి రండి. కొండ పడిపోవడమే నిజమైతే నేను అసలు పైకెత్తుతానా? బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాశైలంబు శైరింపగా జాలండో. ఇంత పర్వతాన్ని ఇతను మొయ్యగలడు కదా అని అనవసరంగా దేవుణ్ణి అనుమానించకండి. ఎప్పుడైనా సరే గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటే జరగలేదు అంటే దేవుడు దోషం కాదమ్మా, మన మొక్కులో మన కోరికలో ఉంది దోషం, మన కోరికలో ఉంది దోషం. ఆ తప్పు ఒప్పుకోవాలి. స్వామి ఇంకెప్పుడు ఈ కోరిక కోరనయ్యా అని చెప్పాలి. భగవంతుడు తీర్చలేని కోరుకుంటుందా? భగవంతుడికి సాధ్యం కాని పని ఉంటుందా? కర్తుం అకర్తుం అన్యథాకర్తుం అంటారు దేవీ భాగవతంలో. అమ్మవారు తలుచుకుంటే అనుకున్నది అనుకున్నట్టు చేయగలదు, అనుకున్నది కాకుండానూ చేయగలదు. అది జరగాలి కానీ ఇలా జరగాలమ్మా అంటే అలాగే చేయగలదు.
ఏదైనా చేయగలిగిన వాడినే భగవంతుడు అంటారు. అమ్నీషియంట్, అమ్నీప్రెజెంట్, అమ్నీపోటెంట్, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. ఈ 3 లక్షణాలు లేకపోతే భగవంతుడే కాదు, ఈ 3 జీవుడికి లేవు, దేవుడికే ఉంటాయి. నేను ఈ పర్వతం కాదు, శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ సఖాననవనాంతరా సదీప సాగరా మేదిని. అరణ్యాలతో సహా, అరణ్యానులతో సహా, భూమితో సహా, పర్వతాలతో సహా మొత్తం 14 లోకాలు పైబడినా నేను భరించగలను, నన్ను నమ్మండి బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని అన్నాడు. అప్పుడు కూడా లోపల ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు రకరకాల చూపులు చూశారండి. దిష్టి తగలడం అంటే అదే. కృష్ణుడు అనుకున్నట్ట, ఎంత మహిమ ప్రదర్శించిన నమ్మరు వీళ్ళే అమనాల వీళ్ళని. ఒక్కొక్కటి చూపు ఒక్కో రకంగా ఉంటుంది. మనకి ఈ పద్యం ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం చేసిన పని అందరూ మనం అనుకున్నట్టే అర్థం చేసుకోరు, రకరకాలుగా అర్థం చేసుకుంటారు. అలా వంకరార్థాలు తీయడం వాడి కుసంస్కారం, కానీ మన లోపం కాదు. కంగారు పడకూడదు. సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందిన కాలంలో నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు ఒక ప్రదర్శన ఏదో చేశాం, దాన్ని అసలు అందులో పెట్టడమే తప్పు. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? ఇక్కడ చేసావు కదా, దాన్ని అందులో పెట్టినప్పుడు కామెంటరీకి సిద్ధపడాలి. రోట్లో తలపెట్టాక రోకటి పోటు వేయొద్దంటే ఊరుకుంటారా అండి? రోట్లో తలపెట్టావు, రోకటి పోటు పడుతుంది. సోషల్ మీడియాలో మనం ఏదైనా మాట చెప్పాక, బొమ్మ పెట్టాక కామెంటరీ ఉంటుంది. నీకు ఒక్కటే లెక్క, ఆ వ్యాఖ్యానాలన్నీ సహించగలిగేంత బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉండు, లేదా ఉత్తమమైన మార్గం నేను చేసే పనిదే. అసలు దానికి చూడకు, గొడవలేదు. నేను పెట్టను, చూడను. నా కార్యక్రమాలన్నీ మా వాళ్ళు ఎవరో పెడతారు, నాకు సంబంధం లేదు. అది మా అబ్బాయిలు చూసుకుంటున్నారు. అసలు ఈ కెమెరా ఒకటి తప్పితే నాకేం సంబంధంలా. ఆయన కూడా ఎవడో వాళ్ళు పంపారు, వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు అంతే. నేను ఫోన్ చేసేవాళ్ళని అడుగుతాను అంతే. నా ధర్మం అంతవరకే. నాకు తెలియదు ఏం జరుగుతుందో. ఎడిటింగ్ చేసేవాళ్ళు ట్రూపులు వేరు, దానికి 10 మంది లెక్క ఉన్నారు, బోళ్ళు ఖర్చు ఉంది, అదంతా మా అబ్బాయిలు చూసుకుంటున్నారు. నాకు సంబంధం లేదు. నేను చెప్పేసాను పెట్టినప్పుడే, దీని వ్యాపకాలు, దీని లాభ నష్టాలతో నాకు సంబంధం లేదు. నేను చెప్పడం వరకే పని. నా మీద దీని ధన ప్రభావం, జన ప్రభావం ఏది పడినా కుదరదు అని నేను మా పిల్లలకు స్పష్టంగా చెప్పానమ్మా. యోగం అంటే ఇదే, యోగం అంటే ఇదే చెప్పడం వరకే నాకు పని. దాని మీద ఏమన్నా రాని, ఏమన్నా పోని, మీరు పడండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే రికార్డ్ అవ్వాలి, నిక్షిప్తం కావాలి. ఇవాళ కోట్ల మందికి పెడుతోంది ప్రపంచం అంతా. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు మహా ఉంటే. అంతకంటే లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు ఇవాళ అదృష్టవశాత్తు అమ్మవారి సేవ కారణంగా, భక్తి కారణంగా, నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగువాడి కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి అయ్యానమ్మా. ఇవాళ మామూలు యోగం అది ఈ యంత్రం వల్ల పట్టింది. దీనికి నమస్కారం చేస్తున్నాను నేను. 30 ఏళ్ల బట్టి కష్టపడినా పెద్దగా వ్యాప్తి చెందల. దీనివల్ల పట్టింది. కానీ ఇదో జిడ్డు, దీన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదో పెద్ద జిడ్డు ఇది. కానీ నేను జిడ్డు కృష్ణమూర్తిని నమ్ముకున్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను జిడ్డు కృష్ణమూర్తిని, అటు జిడ్డు కృష్ణమూర్తిని, ఇటు ఈ కృష్ణమూర్తిని కూడా నమ్ముకున్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. దాని జిడ్డు ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. అందుకే ఈ ప్రోగ్రాం ఎక్కడొచ్చింది, ఎంతమంది చూశారు, కామెంటరీ, అసలు ఈ జీవుడు ఇంతవరకు దాని జోలికి పోలేదు. ఎందుకంటే మానవ మనస్తత్వం ఎంత బలహీనమైందంటే 99 మంది ప్రశంసించినా ఒక్కడెవడైనా సరే చెప్పవలేవయా బోడి ప్రవచనం అన్నాడు అనుకో, మన జీవితం పాడైపోయి జ్వరం వచ్చేస్తుంది. 99 మంది మెచ్చుకున్నారు కదా అనే సంతృప్తి ఉండదండి. మనస్సు ఆల్వేస్ నెగటివ్. మొహమాటం లేకుండా చెప్తున్నా, మైండ్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. ఇట్ నెవర్ బికమ్ పాజిటివ్. పాజిటివ్ థింకింగ్ అనే మాటే ఆశ్చర్యం. పాజిటివ్ ఇంటూ థింకింగ్. థింకింగ్ ఉన్నంతకాలం పాజిటివ్ ఉండదు. పాజిటివ్ ఉండాలంటే థింకింగ్ లేకుండా పోవాలి. అసలు థింకింగే ఉండద్దు. థింకింగ్ ఉంటే నెగిటివే అది. ఎందుకంటే మనస్సు పుట్టుకే నెగిటివ్ అండి. మనస్సు అంటే మాయ. జీవుళ్ళ శరీరంలో మనస్సు అంటారు, దేవుడి శరీరంలో మాయ అంటారు. దాన్ని సమిష్టిగా ఉన్నది మాయ, మన శరీరంలో ఉన్నది మనస్సు. అది ఇట్స్ ఆల్వేస్ నెగిటివ్. ఇట్ నెవర్ థింక్స్ పాజిటివ్. పాజిటివ్ అనే మాట ఎందుకు వాడతారంటే మనకేదో శుభం జరిగితే పాజిటివ్, అంతే కదండి. శుభాన్ని పాజిటివ్గా భావిస్తున్నామంటే ఆ శుభాన్ని కూడా తట్టుకోవాలి నాయన. అశుభం జరగద్దంటే అలాగే జీవితం అన్నాక అన్నీ జరుగుతాయి. అంటే మనస్సే నెగిటివ్, దాని గురించి ఆలోచించడమే తప్పు. పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ ఇంటూ థింకింగ్. థింకింగ్ తీసి పాజిటివ్ కుదురుతుంది. నీకు పాజిటివ్ కావాలంటే థింకింగ్ ఉండద్దు. అసలు థింకింగే లేదు, ఆలోచనే ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతే తప్ప ఆలోచనలు కనపడవమ్మా. భగవంతుడు కనపడాలంటే ఆలోచన ఆగిపోవాలి. ఆ త్రిలోచనుడు కనపడాలంటే మన ఎదవకళ్ళు లోచనలు ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతేనే ఆ లోచనుడు, ఆ పద్మలోచనుడు, నల్లనివాడు, పద్మనయనములవాడు కనపడతాడు.
ఆలోచన ఉన్నంత వరకు వాడు కనపడ్డు. ఆలోచన అంటే మంచి చెడ్డ, ధర్మం అధర్మం, గొప్ప తక్కువ, ఈ దిక్కుమాలిన సంత, ఈ ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలన్నీ వచ్చి పడతాయి. ఈ ద్వంద్వాలు ఉన్నంతకాలం ద్వంద్వాతీతుడైన భగవంతుడు ఉండడు అక్కడ. అది ఆగిపోవాలి పూర్తిగా. దాన్ని మహాయోగం అని అంటారు. అందుకని చూస్తున్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆనందేన యశోదయ, యశోద మా అబ్బాయి గోవర్ధనం ఎత్తాడు. ఆవిడికి నమ్మకం అండి, పడేస్తాడనే భయం లేదు ఆవిడకి. పడిపోతాడేమో అనలేదు. నందుడు కూడా అనలేదు. ఇంకో రహస్యం తెలుసో చాలామందికి తెలియదు. కృష్ణుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది నందుడే కదా. అక్కడి నుంచి తీసుకొచ్చి వసుదేవుడు నందుడికి అప్పగించాడు. అంచేత ఈయన తన బిడ్డ కాదని నందుడికి తెలుసు. ఆ సంసారం ఎంత విచిత్రమైంది అంటే, బిడ్డ పెంపుడు బిడ్డ అని తండ్రికి తెలుసు, తల్లికి తెలియదు. ఇంత మాయ మన జీవితాల్లో ఎక్కడైనా ఉందా? ఆయన దాన్ని కూడా భరించాడు. నందుడికి తెలుసు ఈ బిడ్డ నావాడు కాదు, వసుదేవుడు బిడ్డ. అందుకే భాగవతంలో రహస్యం, ఉపనయన ముహూర్తం వసుదేవుడి చేత పెట్టించాడు. 5 ఏళ్లకు ఉపనయనం చేయాల్సి వస్తే పీటల మీద వీళ్ళే కూర్చున్నా, ఉపనయన ముహూర్తం వసుదేవుడిని అడగడానికి వీళ్ళు, కన్న తండ్రి నువ్వయ్యా, నేనేమన్నా ఉపనయనం చేయడానికి, నువ్వు చెప్పు అంటే గర్గ మహర్షి వచ్చి ముహూర్తం పెట్టాడు. జ్యోతిష్ శాస్త్రంలో ఆ రోజుల్లో గర్గ మహర్షిని మించిన వాడు లేడు. అందుకని ఆయన బలరామకృష్ణుల ఉపనయనాలకు ముహూర్తం ఆయన పెట్టాడు. వసుదేవుడు చెప్పిన ప్రకారం పెట్టాడు. పాపం ఈ యశోదాదేవికి ఇంత కష్టపడి పెంచింది కానీ తన బిడ్డ అనే కొని పెంచింది. ఇంత మాయ. అందుకని ఆవిడకి ఒక గొప్ప నమ్మకం. ఎందుకంటే అప్పటికే పూతనని చంపాడు, శకటాసురుణ్ణి చంపాడు, వృత్రాసురుణ్ణి చంపాడు, కాళీయమర్దనం చేశాడు. 7 ఏళ్ల వయస్సులో చేసిన పని ఇది గోవర్ధనం. ఇన్ని మహిమలు మా వాడు చేశాడు, ఏదో ఉంది మా వాళ్ళు నాకు తెలియదు కానీ అని ఆవిడ నమ్మి ఆనందేన యశోదయ, మా అబ్బాయి గోవర్ధనం ఎత్తాడు అని ఆనందంగా నిష్కల్మషమైన ఆనందం పొందుతుంది తల్లి. తల్లికి అహంకారము ఉండదు, అసూయ ఉండదు. తండ్రి అయినా అంతే. తర్వాత ఆనందేన యశోదయ సమదనం గోపాంగనాభిశ్చిరం. గోపికా స్త్రీలు వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ మనస్సంతా కృష్ణుడి మీదే ఉందండి. అందున శృంగారపరమైన కోరికను పెంచుకున్న వాళ్ళు మనం కాదనడానికి లేదు. కామోత్కంఠత గోపికల్, భగవంతుడి పట్ల ఉండేటువంటి శృంగార వాంఛ కూడా ధర్మమే, నీతే అన్నారు ఖచ్చితంగా. ఆముక్తమాల్యదిలో గోదాదేవి రంగనాథస్వామిని పెళ్లి చేసుకోలేదా? ఎంతమంది భూలోకంలో పుట్టిన వాళ్ళు మేము దేవతలనే చేసుకుంటామని అలా ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కాశ్మీరీ కవయిత్రి లల్లాదేవి, నా జీవితాన్ని శివుడికి అంకితం చేస్తున్నా, చేసుకుంటే ఆయన చేసుకోవాలి, ఇంకో పెళ్లి కొడుకు నాకు అక్కర్లేదు అని శివుడంతకీ దిగి వచ్చి పెళ్లి చేసుకోలేదు. కాబట్టి దిగంబరంగానే ఉండి కేవలం మర్మాంగాలని సుదీర్ఘమైన కేశపాశంతో కప్పుకుని దేశమంతా తిరిగి మహాకవిత్వం చెప్పిందండి లల్లాదేవి అని. అపార శివభక్తురాలు, మహాతత్వవేత్త. అంత దూరము పోనేలా అబ్జనాభా, తమిళనాడులో అవ్వయార్ గణపతి భక్తురాలు. అవ్వయార్ 9 ఏళ్ల వయస్సులో తండ్రి సంబంధాలు చూస్తుంటే గణపతి దగ్గరికి వెళ్ళి విగ్రహం దగ్గర మొత్తుకుంది. గణపతి, చేసుకుంటే నువ్వు చేసుకో, నేను ఇంకోని చేసుకోను. నా తండ్రి నాకు సంబంధాలు చూస్తున్నాడు, ఓ పని చేయి, ముసలిది అయిపోతే సంబంధాలు చూడరు కదా, నా జుట్టు నెరిసిపోయేలా చేయి, శరీరం అంతా ముడతలు వచ్చేలా చేయి, నా జీవితం నీకు అర్పితం అని గణపతికి సేవ చేసిందాం అవ్వయ్య. అంత గొప్ప భక్తులారు ఆవిడ. ఇవాళ కాస్త చిన్న ముడత రాగానే, ఒక్క వెంట్రుక తెల్లబడగానే ఎక్కడ బ్యూటీ క్లినిక్ అని పారిపోతున్నాం మనం. ఇక్కడ దాన్ని అర్జెంటుగా మార్చేయకపోతే అప్పుడే నన్ను ఆంటీ అంటున్నారు అని 9 ఏళ్ల అమ్మాయి ఆంటీ అనిపించుకోవడం కాదమ్మా, అవ్వ అనిపించుకుందుకు సిద్ధపడింది. అది భక్తి, అది జ్ఞానం, అది వైరాగ్యం. నాకు ఈ దిక్కుమాలిన పెళ్ళొద్దు, మళ్ళీ ఓ మొగుడు వాడితో గొడవ, నాతో గొడవ, ఎందుకు వచ్చింది సంత ఇదంతా? ఏదో పిల్లి ఎలక గొడవ నాకొద్దు. ఈ సంబంధాల తండ్రి ఆపాలంటే ముసలితనం వచ్చేయాలి. అందుకని గణపతిని కోరింది, నాకు ముసలితనం వచ్చేలా చెయ్యి. ఆవిడ చిత్తశుద్ధి భక్తి ఆయనకు తెలుసును కాబట్టి గణపతి ఆవిడని 90 ఏళ్ల ముసలావిళ్ళే చేసేసాడు. ఇక తండ్రి సంబంధాలు చూడడం మానేశాడు. కానీ 90 ఏళ్ళు శరీరానికి కనిపిస్తున్నాయి, మనస్సుకు రాలా. లోపల 9 ఏళ్ల పిల్ల. ఆవిడ నిజంగానే 70-80 ఏళ్ళు బతికింది. అపారమైన కంఠం అండి. ఆ కంఠం మామూలు, ఇక పెద్ద వాళ్ళ కంఠాలు ఏవి పనికిరావు. బ్రహ్మాండమైన గొంతు వేసుకుని గణపతి మీద బ్రహ్మాండమైన తమిళంలో కీర్తనలు పాడింది అవ్వయ్యారని భక్తులు. బ్రహ్మచారిణిగా 70 ఏళ్ళు బతికిన మహాసాధ్వి ఆవిడ నిజం చెప్పాలంటే. అటువంటి భక్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అందుకని గోపాంగనలు తమ మనస్సును భగవంతుడికి అర్పించి, ఈ జన్మలో మేము ఇలా పెళ్ళయ్యో కాకో ఏదో ఉన్నా, వచ్చే జన్మలోనైనా మాకు నువ్వు భర్త కావలసిందే, లేకపోతే మేము భరించలేము ఈ విషయాన్ని అని ఆ శృంగార వాంఛతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారండి? సమాధానం గోపాంగనాభిశ్చిరం. శ్రీకృష్ణుడు ఈ గోవర్ధనోద్ధరణం అనే లీల ప్రదర్శించగానే మావాడు 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 అని వాళ్ళకి శరీరంలో అనుకోని స్ఫురణలన్నీ కలిగాయి. సరిగ్గా వేదిక మీద భర్త అపూర్వమైన ప్రదర్శన ఏదైనా చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళ భావాలు శరీరాలు వేరు. భార్య ఎదురుగా ఉంటే ఆవిడ భావం ఆవిడ శరీరం వేరు. ఖచ్చితంగా ఆ అనుబంధానికి ఒక ప్రాధాన్యం ఉంది మానవ జీవితంలో. అందుకని వాళ్ళకి ఆ భావాలే కలిగాయి. సమాధానం గోపాంగనాభిశ్చరం. అన్నీ భగవంతుని దగ్గర చెల్లుబాటు అయిపోతాయి. ఇంకో మాట సాశంకం బల విద్విష. పైనుంచి ఇంద్రుడు బల విద్విష, బలాసురుణ్ణి సంహరించిన వాడు, అందుకే బలరిపుడు అంటారు ఆయన్ని. ఆ ఇంద్రుడు సాశంకం, ఆశ్చర్యంతో కూడిన అనుమానంతో చూస్తున్నట్ట. పైనుంచి వర్షం కురిపించాడు, ఈయన గోవర్ధనం ఎత్తాడు, రాళ్లవాన కురిపించాడు, ఎక్కడా చెక్కు చెదరడం లేదు. గోపకులలో ఒక్కడికి కూడా ఏం కాలేదు. ఏం జరిగిందని చూస్తే ఎవడో బొట్టిగాడు ఉన్నాడండి, 7 ఏళ్ళు కూడా లేవు, వాడు కుడి చేతి చిటికిన వేలు పైకెత్తాడు, పర్వతం పైకి లేబడింటే మతిపోయింది ఇంద్రుడికి. భూలోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు? దేవలోకంలో సామాన్యమే, దేవలోకంలో లేల కాదు ఇది, మామూలే. ఇక్కడ ఆశ్చర్యం, భూలోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా? అందుకని ఆయనకి సా ఆశంకం. శంక అంటే అనుమానం, అందులో మళ్ళీ ఆశ్చర్యం. అసలు నిజంగానే ఎత్తాడా అని దేవేంద్రుడు కిందికి వచ్చి గోపకుల వేషంలో వచ్చి గోవర్ధనం కిందికి వెళ్ళి చూశాట. కాసేపు ఉంటే కొండ మీద పడతాడు మన భయం వేసి బయటికి వెళ్ళాడు వాడు. సాశంకం బల విద్విష. యశోద ఆనందించింది, గోపికల శృంగార భావానికి లోనయ్యారు. దేవేంద్రుడు అసూయపడ్డాడు, అనుమానించాడు. సాశంకం బల విద్విష సకుసుమం సిద్ధై. సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు నాగులు విద్యాధరులు మొదలైనటువంటి దేవజాతులందరూ పైన వచ్చి పుష్పాంజలి సమర్పించడానికి సిద్ధమవుతున్నారట. స్వామి అపూర్వమైన లీల ప్రదర్శిస్తున్నాడు. శ్రీకృష్ణుడు శిరస్సు మీద కాకపోయినా గోవర్ధనం మీదైనా పడతాయి కదా పుష్పాలు అని పుష్పాంజలి సమర్పించడం కోసం దేవతలంతా ఆకాశంలో బారులు తీరారట. అంతేకాదు పృథ్వీయా ఆ ఆకులం, భూమి కంగారు పడిందిట. ఎందుకంటే ఈయన పర్వతాన్ని పైకి లేపినప్పుడు పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత గొయ్యి ఏర్పడుతుంది భూమిలో. పర్వతం లక్షణం అది. ఇప్పుడు గమనించండి, పర్వతాలను ఎలా ఉన్నాయో అలా కాపాడుకోవాలి. వాటిని గనుల పేరు మీద రకరకాల కారణాలుగాను తవ్వేస్తే భూమి నష్టపోతుంది. భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి. ఎందుకంటే పర్వతం పైకెత్తితే ఏం జరుగుతుందంటే పర్వతం ఎంత ఎత్తు పైన ఉందో అంత ఎత్తు కింద ఉంది. లేకపోతే గుండ్రంగా విపరీతమైన వేగంతో తిరిగే భూమిలో పర్వతం ఎలా నిలబడిందండి? అంత లోతు లేకపోతే. అందుకని ఈయన పైకెత్తగానే అంత లోతు గొయ్యి ఏర్పడింది. దాన్నే విష్ణు సహస్రంలో మహాగర్తః అనే నామం దగ్గర చెబుతారు శంకరాచార్య వ్యాఖ్యానంలో. మహాగర్తః అంటే పెద్ద గొయ్యి. ఆ పెద్ద గొయ్యి ఎప్పుడు ఏర్పడిందంటే గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు. ఆ లీలను విష్ణు సహస్రంలో వర్ణించారు. మహాగర్తః కృతాంభోనిధికి అంటూను. ఆ మహాగర్తక, ఆ గొయ్యి ఏర్పడితే భూమి అనుకుంటారు, భూమి కంగారు పడిందిట. నాలో ఇంత గొయ్యి ఏర్పడింది, ఘన పరిమాణం అంటారా అది తగ్గిపోయింది, నేను కూలిపోతానేమో అని పృథ్వీయ ఆ ఆకులం. అంతేకాదు ఎవళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి. కొందరు కంగారు పడ్డారు, కొందరు ఆశ్చర్యపడ్డారు, కొందరు అనుమానించారు. తల్లి యశోద ఆనందించింది. గోపికల భావాలు గోపికలవి. సాటి గోపకుమారులు చూస్తున్నారు. వాళ్ళు ఎలా చూశారో తెలుసా? శీర్ష్యం గోపకుమారకై. ఎప్పుడూ మన సాటి వాళ్ళు మన పట్ల అసూయతోనే ఉంటారు. భరించాలి ఆ విషయాన్ని. గోపకుమారులు అంటే ఈయనతో పాటుగా వెన్న తిన్నారు, పాలు తాగారు కదా, మధ్యాహ్నం పూట మొత్తం మామిడికాయ పచ్చరేసు తినేసారు కదా, వాళ్ళకి ఎంతసేపు ఈయన ఎలా కనపడతాడు? గొల్ల పిల్లల్లాగే కనపడతాడు, భగవంతుడిలా కనపడతాడు. మనతో పాటు చదువుకున్నవాడు ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడికి తర్వాత మనం చాలా పెద్దవాళ్ళమయ్యాక ఎలా కనపడదు? రే ఈడు చాలాసార్లు మాస్టర్ ఈయన కొట్టేవారా, ఈడేంట్రా ఎంత అయిపోయాడు అంటాడు. మా గోదావరి జిల్లాలో భాష అలాగే ఉంటుంది. ఈడేంట్రా ఎంత అయిపోయాడో అంటాడు వాడు. ఎందుకంటే వాడికి ఈడే మరి. ఇప్పటికీ నేను ఎక్కడన్నా కనపడితే మా వాళ్ళు రే ఎల్బీ కూడా చాలా పెద్దడయ్యాడు రా అంటే ఎల్బీ వాడు, వాళ్ళు పెట్టిన పేరు నాకు అది. ఎందుకంటే నేను 6వ తరగతి చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి, ఆయన పొట్టిగా ఉన్నాడు, నేను పొట్టిగా ఉన్నా. కారణం అది. మా ఊళ్ళో మా మాస్టర్ నాకు ఎల్బీ అని పెట్టారు, లాల్ బహదూర్ అని. అందుకని నాతో 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళందరూ అష్టాదశ వర్ణాల వాడు నన్ను ఎల్బీ గాడనే అంటారు. ఎల్బీ గారు చాలా పెద్దవాడు, ఆడు పద్మశ్రీ వచ్చిందట రే అంటాడు వెంటనే.
అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే మాతో చదువుకున్నాడు, మాతో ఆడుకున్నాడు, ఆయన ఎవడైతే మాకేమిటండి అంటే అలా సహృదయంతో తీసుకునేవాళ్ళు లేరు, అసూయ పడేవాళ్ళు కూడా ఉంటారు అందులోనే. ఆ బళ్ళోనే చదువుకున్నా మనం ఇలాగే ఉండిపోయినా వాడింత అయిపోయాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళే సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తారు భరించలేక. అందుకని ఇప్పుడు అది భరించగలగాలి మనం. కృష్ణ జీవితం అంటే ఉపనిషదర్థం అంటే ఇదే. నీ పట్ల అసూయ చెంది ఎవడో మాట్లాడుతున్నాడు, నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు దానికి. వాడు అసూయే వాడికి సమాధానం చెబుతుంది, మనం చెప్పక్కర్లేదు సమాధానం అక్కడ. అందుకని శీర్ష్యం గోపకుమారకై, సాటి గోపకుమారులు అసూయతో చూస్తున్నారు. అంతేకాదు సకరుణం పౌరై, పెద్దవాళ్ళు, పౌరులు అంటే పెద్దవాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఏమో పాపం పిల్లాడు గట్టివాడే కానీ ఏదన్నా జరుగుతుందేమో పాపం వాళ్ళ అనుమానం. 70 ఏళ్ళు దాటే కదా, వృద్ధాప్యం కదా, మృత్యువుకి సిద్ధంగా ఉన్నారు కదా, ఏమో అనుకోని బోళ్ళు జరిగాయమ్మ వెనకేలాగే మా ఇంటి వెనకాల అబ్బాయి పెద్ద గొట్టెత్తాడు, కింద పడి చచ్చిపోయాడు అన్యాయంగా అని ఏవో కథలు చెప్పుకునేవాళ్ళు. సకరుణం, కరుణగా ఆ పిల్లాడికి ఏమీ అవ్వద్దు అని తమ ఇష్టదేవతలను ప్రార్థిస్తున్నారట. జనం సస్మితై, జనై సస్మితం, మామూలు జనులు ఉంటారు, పెద్ద వృద్ధులు కాని వాళ్ళు, మధ్య వయస్సు వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నారట. ఈ రకంగా యో దృష్ట సపునాతునో మురరిపు, ఈ రకంగా అందరి చేత తలో రకంగా చూడబడినటువంటి మురరిపు, మురాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడే, స్వపునాతునో మురరిపుగు ప్రోక్షిప్త గోవర్ధనగా, ఆ రకంగా గోవర్ధన పర్వతం ఎత్తి తన లీల ప్రదర్శించి అందరి యొక్క మనోభావాలని తనలో జీర్ణం వాతాపి జీర్ణం చేసుకుని సమదర్శిగా భావించబడిన కృష్ణ పరమాత్మ సభాసదులందరినీ రక్షించునుగాక.